నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఇస్ తేజస్వి. రాష్ట్రంలో జనసేనకు ప్రతిపక్ష హోదా ఉన్న ఒకే ఒక్క మున్సిపాలిటీ అమలాపురం. పార్టీకి గుండెకాయ లాంటి అమలాపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి రాలేదు. సరికదా, ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కూడా ఇంకా ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు అక్కడ జనసేన పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. తాజాగా నామినేటెడ్ పదవులు ఇస్తున్న తరుణంలో దేవస్థానం చైర్మన్ల భర్తీలో జనసేనకి కేటాయించిన ప్రతిష్టాత్మక అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవి సీనియర్కే ఇవ్వాలని అధిష్టానం నుండి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ పదవికి ఎవరు సీనియర్ అనేది తేల్చుకోలేకపోతున్నారు ఇక్కడి జన సైనికులు. ఈ క్రమంలో ఈ పదవి పంచాయతీ పవన్ వరకు చేరింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా మంచి రసవత్తరంగా మారింది. ఇంతకీ ఈ పదవికి ఎవరు అర్హులు? ఆ సీనియర్ నేత ఎవరు? అధిష్టానం అనౌన్స్ చేయబోయే పేరేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. పచ్చని కోనసీమ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది అమలాపురం. అలాంటి పచ్చని సీమలోని జనసేనలో బీటలు ఏర్పడుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మదిలో అమలాపురానికి ఒక ప్రత్యేక స్థానమున్నా అక్కడి జనసేన పార్టీ మాత్రం రాను రాను పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. అమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నియామకంపై ఊగిసలాట మళ్లీ మొదటికొచ్చింది. వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేసులో జనసేన సీనియర్ నాయకులు ఆర్డీఎస్ ప్రసాద్, సుధా చిన్న, కంచిపల్లి అబ్బుల పేర్లు సూచిస్తూ అమలాపురం పార్టీ కేడర్ నిర్ణయం తీసుకుని జనసేన అధిష్టానానికి 3 నెలల క్రితమే పంపింది. ఆదివారం సోషల్ మీడియాలో కంచిపల్లి అబ్బుల పేరు ఖరారైనట్లు విస్తృత ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా సీనియర్ నేతలు భగ్గుమన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్న నేతలను కాదని 2019 ఎన్నికల్లో వచ్చిన నేతకు ఈ చైర్మన్ పదవి ఇవ్వడం సరికాదంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు జన సైనికులు. ఈ విషయం కాస్త జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వరకు చేరింది. దీంతో సీనియర్ పేరును ప్రపోజ్ చేయమని స్థానిక నేతలకు ఆయన చెప్పినట్లు సమాచారం. జనసేనకి కేటాయించిన ఈ పదవి పట్ల కూటమి టీడీపీ నేతల జోక్యం ఎక్కువైందన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. అప్పటికే అబ్బుల పేరు ప్రచారం జరగడంతో రెండవ పేరుకు ఎమ్మెల్యే అడ్డు పెడుతున్నట్లు సమాచారం. దాంతో కొంతమంది జనసేన నేతలు మంగళగిరి పార్టీ ఆఫీస్ కు క్యూ కడుతున్నట్లు సమాచారం. దేవస్థానం చైర్మన్ పదవి ఆశించిన జనసేన సీనియర్ నాయకుల పేర్ల పట్ల అమలాపురం టీడీపీలోని గ్రూప్ కి ఇష్టం లేకపోవడంతో అబ్బుల పేరు ప్రచారం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే జనసేన సీనియర్ నేతల్లో ఒక్కరికి చైర్మన్ ఇవ్వాలి అంటూ ఆ పేరును వారిద్దరూ అధిష్టానం దృష్టిలో పెట్టడంతో చైర్మన్ నియామకం వ్యవహారం రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీలో సీనియర్లుగా ఉన్న ర్యాలీ ప్రసాద్, సుధా చిన్న ఇద్దరూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం సుముఖం ఉన్నట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరో ఒకరి పేరు ప్రతిపాదించాలని చూస్తున్నారని తెలుస్తోంది.